నాకంటే ఎంత స్వతంత్రం అంటే ఆయన దగ్గర, ఆయన కాలి గోరి కూడా నేను పాలను చదలవాడు గారి. ఒకరోజు ఒక కెమెరా నన్ను వైఫ్ ఫోన్ చేసింది. ఆయన పేరు బాబు. మా ఆయన చనిపోయాడండి, దశదిన కర్మ చేయాలంటే నా తెచ్చుకోవడం లేదు, నాకు డెడ్ బాడీని కూడా చుట్టూ ఏదో వేసుకుని వెళ్ళారు చందాలు చేసుకుని, నన్ను ఏం చేయమంటారండి అంటే, ఏడుపు వస్తా ఉంది ఏం చేయాలో తెలియదు అంటే ఒకటే ఒక పేరు గుర్తొచ్చింది నాకు, అన్నయ్య చదలవాడు గారి పేరు. అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలండి, ఇప్పుడు తీసుకుంటావా, పొద్దున వరకు టైం ఉందా? ఆయన అన్న మాట, అన్నయ్య పొద్దున్న తీసుకుంటాను అన్నయ్య. ఆ టైం 8:45, 8 తర్వాత ఆయనకి ఫోన్ చేయడానికి ఎవరికి ధైర్యం కూడా ఉండదు. 8:45 చేశాను నైట్. మార్నింగ్ ఆయనే ఫోన్ చేసి, నువ్వు రావద్దు ఇంటి వరకు, నా ఆఫీస్ వరకు వద్దు, నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను అని నా దగ్గరికి 1,00,000 రూపాయలు పంపించిన వ్యక్తి చదలవాడ. చదలవాడ అన్నయ్య నన్ను ఆశీర్వదించి మాట్లాడే ముందు ఒక చిన్న మా శైలులు చాలా దూరం నుంచి వచ్చాడు, ఒక శాలువా మీ అందరి సమక్షంలో కప్పుతానంటున్నాడు. ప్లీజ్ శ్రీనన్న నమస్తే. రామ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. అక్కడ డాక్టర్ కస్తూరి శ్రీనివాస్ నా తమ్ముడిని వేదిక మీదకి రావాల్సిందిగా ఒకసారి ప్లీజ్. తుమ్మలపల్లి రామకృష్ణ చదలవాడ శ్రీనివాసరావు అన్నయ్య గారు మాట్లాడే ముందు, లేటుగా వచ్చినా కానీ తప్పదు కాబట్టి లేకపోతే కొరతాడు ఆయన, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నారు. వేదిక మీద ఉన్న అత్యంత మహిళలందరికీ నమస్కారం. సేవకి మరో పేరెంట్ ఉంటే మా కాదంబరి కిరణ్ కుమార్ గారు ఏ చిన్న పబ్లిసిటీ కోసం కానీ లేకపోతే స్వార్థం కానీ లేకుండా నిరంతరం ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిందో తెలుసుకుని సాయం చేసే మంచి మనిషి మా కాదంబరి కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనలో మేము కూడా ఒక పార్టీ అయినందుకు చాలా ఆనందంగా గర్వంగా పడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ వేదిక అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. లేట్గా వచ్చిన లేటెస్ట్ గా చాలా సింపుల్ గా కానిచ్చారు. డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన పాట. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్నయ్య. ఒక 25 సంవత్సరాల నుంచి అన్నయ్యని చూస్తున్నాం. నిజంగా ఇలాగ ఉండడము రియల్ లైఫ్ లో చాలా కష్టం, రియల్ లైఫ్ లో ఈజీ. కానీ తను పెట్టినప్పుడు ఆ ఫస్ట్ గా చూసి అనుకున్నాను, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. నేను కొంచెం డివోషనల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి, అంటే 84 లక్షల జీవరాశులలో ఏ జీవి నేచర్ కి హాని చేయదు. తనకి ఆ బ్రతికే కాలము ఎంత కావాలో అంతే తీసుకొని తన కోసం తను మాత్రమే బ్రతుకుతుంది. నేచర్ కి హాని చేయదు ఒక మనిషి తప్ప. అంటే మనిషే దేవుడికి తెలుసుకునే శక్తి అనేది ఉండడానికి కారణం 84 లక్షల జీవరాశులలో మనిషికి వెన్నుముక నిటారుగా ఉంటది. సూర్యరశ్మి పంచభూతాలతోటి ఐక్యమై ఉంటది. సో అలాంటి పర్సన్ తను తన కుటుంబం తప్ప ఇంకా వేరేగా ఆలోచించడం అనేది చాలా రేర్. సో అలాంటి అతి తక్కువ మందుల కాదంబరి కిరణ్ అన్న నిజంగా కరోనా టైంలో
మనం ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడే వాళ్ళము. దాంట్లో ఇక్కడ ఉన్న చదలవర సార్ కానీ తర్వాత కాదంబరాలు కానీ డైరెక్ట్ వెళ్ళేసేసి వాళ్ళకి చేసే మనం కూడా దీంట్లో భాగస్వామ్యం అయితే బాగుండాలి. భగవంతుడు కూడా ఇంటర్నేషనల్ గా ఉన్న సర్కిల్ కి అనే దాన్ని లింక్ చేయడం జరిగింది. మీరు ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేసి అందరికీ సర్వీస్ చేయాలని భగవంతుడు జీవించాలని కోరుకుంటున్నాను. మీరు తొందరగా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సత్యనారాయణ చేతి థ్యాంక్ యూ. పెద్దలు నాకు కొండంత అండ చంద్రబాబు శ్రీనివాసరావు గారు దీవించవలసిన కోరుతున్నాను. సభకు నమస్కారం. కిరణ్ మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి సమావేశపరిచారు. స్టేజ్ మీద ఉన్న మూర్తి గారు, వేణుగోపాలాచారి గారు, రామ సత్యనారాయణ, సురేష్, సూర్యనారాయణ గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు మేము అదృష్టవంతులు ఇటువంటి సభకు రావటం. ఎన్ని సినిమా ఫంక్షన్లకు కానీ లేకపోతే రాజకీయ మీటింగ్లకు కానీ అనేక చోట్లకి వెళ్తుంటాం. అది ఒక ఎత్తు. ఎదుటి వాళ్ళకి సహాయం చేసే ఒక మంచి గొప్ప సమావేశానికి మేము రావటం మేము అదృష్టవంతులు. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం కాదు, ఎదుటి చేసినప్పుడే మనకి ఒకళ్ళు పొగడాల్సిన పని లేదు, మన ఆత్మ తృప్తి ఉంటుంది. ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ రోజు మనం ఎంత సంతోషంగా ఉంటామో మనకు తెలుసు. అటువంటి నిజం తెలిసిన వ్యక్తి మన కాదంబరి కిరణ్. మనకు జన్మిస్తే దాన్ని సార్థకం చేసుకోవటానికి ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సంతోషం పాటు అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు. అంచేత నాకున్న అనుభవం, మనం మంచి చేస్తే భగవంతుడు మన అమ్ముతుంటాడు, మనకు అన్ని రకాల సుఖ సంతోషాలు వస్తాయి. కిరణ్కి నేను ఈ సమావేశంలో అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఇంతమంది మనుషులు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, ఇది ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళండి. జర్నలిస్టులు కూడా, మీరు కూడా పత్రికా అధిపతులు కానీ జర్నలిస్టులు కానీ ఇటువంటి మంచి సమాజంలో ప్రోత్సహిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. అంచేత కిరణ్, నువ్వు వీలైనంత ఒక కమిటీగా ఏర్పాటు చేసి మంచి మనుషులను తీసుకొని ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తే సొసైటీలో చాలా మందికి మంచి జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పెద్దలు మా అన్నయ్య రామచంద్ర గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అశోక్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. పెద్దలు ఫిలిం నగర్ చౌరస్తాలో నిలబడి అన్నగా అంటే పలికే అశోక్ కుమార్ అన్న నాకంత ధైర్యం అయినా, నేను ఏ పని తలపెట్టినా ప్రొసీడ్ ఐఎమ్ దేర్ అని నిరంతరం నన్ను ఆశీర్వదించే ఒక మంచి మనిషి, ఒక దైవిక జాస, దేవుడి పట్ల ప్రేమ, అది మా పట్ల కూడా పంచుతున్న అశోక్ అన్నని మాట్లాడాల్సిన పార్టీ. కానీ ఎప్పుడు కాదంబరి కిరణ్ అంటే ఇష్టం ఏంటంటే, ఎవరన్నా కష్టంలో ఉంటే అది తను
దాన్ని క్లియర్ చేయగలరా లేదా కాదు అవన్నీ ఆలోచించాడు. కష్టం ఉన్నా అంటే నేను ఉన్నానని ఫస్ట్ స్టార్ట్ అయిపోయి తనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఏదో ఒక చేయతే వెంటనే ఇమ్మీడియట్ గా మనం ఫోన్ చేసి వెంటనే సాయం ఎప్పుడు వస్తుందని చూసే పని లేక ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేయకపోయినా కూడా వ్యక్తి ఇలా ప్రాబ్లం ఉన్నా అని తెలిస్తే కూడా తీసుకెళ్లి ముందలు ఇచ్చి కొంచెం మిగతా వాళ్ళకు కూడా చెప్పి చేసే వ్యక్తి. అటువంటి హృదయం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. తనకి రక్ష కూడా అదే. ఎందుకంటే ఒక సాటి మనిషిలో ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఇంటరాక్ట్ అవడం అనేది అది దైవ సంబంధమే. ఆయన మానవ సేవ మాధవ సేవ లాగా ఆయన నిరంతరం నేనంటే పూజల్లో వెళ్ళినా ఆయన దీంట్లో ఈ రకంగా నాకన్నా ఎక్కువ గొప్ప పుణ్యం సంపాదించుకున్నాడు. ఆయన చేసే కార్యక్రమానికి అలాంటి వ్యక్తులు సంబంధం తెలియని వ్యక్తులు కూడా వచ్చి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీయే వాళ్ళని తీసుకొస్తుంది. డెఫినెట్ గా తను ఈ మధ్య కొన్ని రోజులు చేయలే. ఎందుకు లేదంటే ఆయన ఆ కమిటీలో ఉండి ఆ బిజీలో ఉండి ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాడు. దీంట్లో నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రజలందరికీ కష్టంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే వ్యక్తిగా భగవంతుడే ఆ రూపంలో వాళ్ళ చేత పంపించినట్టుంటారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇది చూసిన వాళ్ళు కూడా నేను కూడా ఎందుకు చేయకూడదు, ఇక్కడ వచ్చి మనం కెమెరాలో కనపడ్డామంటే అవతల కూర్చున్న వ్యక్తులు కూడా నేను ఎప్పుడు చేయాలి, నేను ఇక్కడ రావాలని ఒక భావన కోసం చేస్తారు తప్పితే ఇది పబ్లిసిటీ కోసం కాదు. ఎవరైనా సరే చాలా మంది కూడా చెప్పారు మనం వెనక ఎక్కడో కూర్చుంటాం, పైన స్టేజ్ మీద వాళ్ళు వెళ్తారు, మనం ఎప్పుడు ఆ స్టేజ్కి వెళ్తాము అని ఒక ఆలోచన ఒక పాజిటివ్నెస్ పెంపొందించింది అలాంటి కార్యక్రమం. డెఫినెట్ గా దీన్ని ఏదో పబ్లిసిటీ అనే యాంగిల్ కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిలో నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి, కాదంబరికరం లాగా వెళ్ళాలి, లేకపోతే ఇంకోరికి వెళ్ళాలి అనే ఒక భావన కలిగిస్తుంది. డెఫినెట్ గా ఈ కలికాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉండటం అనేది దాని భగవంతుడు ఈ రకంగా వాళ్ళు వాడుకుంటున్నాడు. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో నా సహాయం నేను చేస్తాను. డెఫినెట్ గా మీరు కూడా ఈ ఇన్నాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వచ్చి జాయిన్ అవుతుంటే కూడా ఈ ఆర్గనైజేషన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు నాకు ఏ కార్యక్రమం ఉన్నా ఏ కష్టం వస్తుంది అనే భయం ఉన్నా ఫస్ట్ నేను తలుచుకునే పేరు రామచంద్ర గారు. వారు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు బీజేపీ పార్టీకి. మాకంతా మేమే అలా ఉన్నామా అన్నంత తృప్తి ఆయన దగ్గర, ఆ స్వతంత్రం. వారిని దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు కిరణ్ గారు. వేదిక నిర్వహించిన మిత్రులందరికీ, ఇక్కడ చేసిన మీడియా మిత్రులకు, మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఇప్పుడు కాదు ఈవెన్ కరోనా సమయంలో కూడా కిరణ్ ఈ కిట్స్ పంపకాలు ప్రోగ్రాం పెట్టాడు మెహదీపట్నంలో. నేను ఇప్పుడు పిలిస్తే కరోనాలో మొత్తం అసలు లాక్అవుట్ ఉన్నది, వారి దగ్గర పోవాలంటే సరే అప్పుడు నేను ఎమ్మెల్సీ అప్పుడే ఉన్నా కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నాకు అలౌ చేశారు. పోయాను, చాలా మందికి పాపం టెంపుల్ దగ్గర చేశారు. దాదాపు 100 మందికి వారు కిట్ ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. అప్పుడే నాకు కిరణ్ పరిచయం అయ్యారు. అప్పుడు సినిమాలో చూసుకుంటే వేరే మాట, కానీ పరోక్షంగా మాకు తెలిసిన, ప్రత్యక్షంగా నాకు పరిచయం అయింది మాత్రం కరోనా సమయంలో. అప్పటి నుంచి ఏ సేవా కార్యక్రమం ఉన్నా ఆయన ఇంట్లో ఏదైనా కార్యక్రమాల్లో నన్ను పిలుస్తూ ఉంటాడు. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టి నిజంగా రాశారు సర్వీసెస్ కూడా. ఇంతమంది అశోక్ గారు చెప్పారు, మానవ సేవనే మాధవ సేవ. నిజంగా ఈరోజు అంటే వేరే ఇష్యూ కాదు, కానీ ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారి యొక్క 75th year లో 15 రోజులు మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. అంటే రాజకీయ పార్టీలో ఉండి కేవలం రాజకీయాలు వాళ్ళని తిట్టడం అది కాకుండా సేవ కూడా చేయాలి. అది కూడా పెద్ద రాజకీయ పార్టీలో కార్యకర్తగా ఒక లక్షణం ఉండాలి. అందుకని మా అందరం కూడా ఏంటంటే మీ చిన్నప్పటి నుంచి RSS ఇప్పుడు పెట్టినాం కాబట్టి మేము సేవ చేయడం అనేది మాకు చాలా ముఖ్యం. రక్తదానం కానీ ఇంకేదైనా కానీ అటువంటి చేయడం, స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ. అంటే సేవతోని రాజకీయం ముడి లేదు, అది మానవతత్వం ముడి ఉంది. మనం మానవత్వానికి సేవ చేస్తాం, రాజకీయం తర్వాత ఏదైనా సరే, కానీ మనం సేవ చేసే భావన అందరూ ఉన్నారే. భారతీయులకు నేను చెప్తాను, కరోనా సమయంలో మనకి ఎంత సేవా గుణం చూడండి. ఒక్క వ్యక్తి కూడా ఆకలి శాతం చావలే. మనం చాలా మంది చూసినాం పాపం ఇళ్లలో వండుకొని టిఫిన్ ఇచ్చి కొంతమందికి మీద వాళ్ళకు వన్నాలు పెట్టి భోజనాలు పెట్టి. ఈవెన్ మా ఉస్మానియా సిటీలో సాయంకాలం వాకింగ్ చేసి చూస్తుంటే కొంతమంది పాపం వచ్చి కుక్కలుగా మెస్సులు బంద్ ఉంటాయి,
ఆ డాగ్స్ అన్ని కూడా ఈరోజు తింటానికి ఆహారం ఉండకపోతే పెరుగన్నం అని పెట్టిపోయింది ప్యాకెట్లు అక్కడ. అంటే అంత మానవత్వం, అంత ఒక దయా గుణం అనేది మన భారతీయులు ఉందని చెప్పే విషయాన్ని మనం గుర్తించాలి. దాంట్లో భాగంగానే కిరణ్ ఈరోజు ఈ యొక్క సర్వీస్ మోటో అనేది కూడా వచ్చింది వారికి. మరి వారికి భగవంతుడు ఇంకా శక్తి ఇచ్చి ఇంకా ముందుకి ఇటువంటి అనేక కార్యక్రమం చేయాలి. మా వంతు, మా ప్రయత్నం, మా కోఆపరేషన్, మా సహకారం ఎప్పుడు కిరణ్ కూర్చుని చెప్పేసి ఏదైనా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ. సరే దాంతో వచ్చి 11:10 వస్తాను, మనకు వేరే ఉన్నాయి కాబట్టి చాలా ధన్యవాదాలు. మీకు మరొకసారి శుభాకాంక్షలు. పెద్దలందరి సమస్యల్లో 12 సంవత్సరాల కేక్ కట్ చేయాలని మా సెక్రటరీ గారు పద్మావతి గారు రిక్వెస్ట్. దయచేసి కొంచెం ప్లీజ్ సార్. అన్నయ్య టీం ఏంటమ్మా? Okay,